హై వ్యూయర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. ఈ వీడియోలో ఎంఎస్ ఎక్సెల్ లో మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే 3 ways లో మనకి ఒక లార్జ్ డేటా రిపోర్ట్స్ ఉంటాయండి. అందులో చాలా లింక్స్ క్రియేట్ చేసి ఉంటాయి. ఓకేనా, అంటే డిఫరెంట్ ఒక టెస్ట్ కావచ్చు, షేప్స్ కావచ్చు, ఎక్కువ టెస్ట్కే లింక్స్ క్రియేట్ చేస్తాము. అలా మల్టిపుల్ లింక్స్ ఉన్నప్పుడు ఎట్ ఏ టైం ఒకేసారి ఎలా రిమూవ్ చేయాలి, ఇది ఆల్రెడీ ఒకళ్ళు డౌట్ అడిగారండి. ఓకే, కానీ మనం 3 waysలో ఒక షీట్లో ఎన్ని లింక్స్ ఉన్నా సరే డైరెక్ట్గా ఒకేసారి రిమూవ్ చేయొచ్చు. అలానే ఈ వీడియోలో ఇంకో ట్రిక్ చెప్తానండి, అది కూడా ఒక లింక్కి సంబంధించిందే. అదేందో చూడండి. ఇప్పుడు జనరల్గా మనము ఎక్సెల్లో మీరు ఒక వెబ్సైట్ నేమ్ అయినా, జీమెయిల్ అడ్రస్ ఇలా టైప్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా లింక్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా, ఇదిగో చూడండి, నేను ఇక్కడ prasad1234@gmail.com ఇలా ఎగ్జాంపుల్గా ఎప్పుడైతే @gmail.com ఇచ్చి ఎంటర్ కొడతామో ఆటోమేటిక్గా ఇదిగోండి ఒక లింక్ అనేది క్రియేట్ అవుతుంది. మనం ఇక్కడ హైపర్ లింక్ అనే ఆప్షన్ వాడలేదండి. అలా వెబ్సైట్ నేమ్స్ ఇవ్వండి. నేను ఇక్కడ www.computersadda.com ఎంటర్. ఈ జీమెయిల్ ఐడి రాంగ్ అండి. ఓకే, ఈ విధంగా అంటే ఒక వెబ్సైట్ నేమ్స్ అయినా, జీమెయిల్ అడ్రస్ అయినా ఆటోమేటిక్గా లింక్ అనేది క్రియేట్ అవుతుంది. అలా క్రియేట్ అవ్వకూడదు, నార్మల్ టెస్ట్ లాగా తీసుకోవాలి. అలానే మల్టిపుల్ లింక్స్ క్రియేట్ అయ్యి ఉన్నాయి నా షీట్లో, ఎట్ అ టైం ఒకేసారి ఎలా రిమూవ్ చేయాలి, అది 3 waysలో అనే కాన్సెప్టే ఇప్పుడు ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. అలానే వ్యూయర్స్, ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేశారంటే నలుగురికి షేర్ చేసినట్లే. అలానే యూట్యూబ్ ఛానల్ ఎంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం డైరెక్ట్గా కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఇలా చూడండి వ్యూయర్స్, నేను ఇక్కడ ఒక రిపోర్ట్ అనేది ఓపెన్ చేశాను. ఓకే, ఎగ్జాంపుల్గా ఓపెన్ చేశాను. ఇందులో ఒక టెస్ట్కి లింక్ అనేది ఎలా క్రియేట్ అయింది తెలుసుకోవాలంటే ఇక్కడ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. బ్లూ కలర్లో అండర్లైన్ ఉండిద్ది, దాని ఫాంట్ కలర్ కూడా బ్లూ కలర్లో ఉండిద్ది. మనం క్లిక్ చేయగల డైరెక్ట్గా దానికి సంబంధించిన లింక్, ఆ ఇమేజ్ కావచ్చు, ఆడియో కావచ్చు, వీడియో కావచ్చు, ఒక టెస్ట్ ఫైల్ కావచ్చు, డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఈ షీట్లో నెంబర్ ఆఫ్ లింక్స్ క్రియేట్ అయినాయి. వీటిని రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, రిమూవ్ చేయాలి అంటే మీరు డైరెక్ట్గా ఈ షీట్ మొత్తం ఎక్కడ ఏ లింక్ ఉన్నా సరే మీరు రిమూవ్ చేయాలంటే ఆ షీట్ మొత్తం సెలెక్షన్ చేయండి. ఓకేనా, నేను ఇప్పుడు ఈ షీట్ మొత్తం సెలెక్షన్ చేయాలంటే మనకి రోస్కి, కాలమ్స్కి మీడియేటర్గా ఉన్న ఈ బటన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ షీట్ మొత్తం సెలెక్షన్ అయ్యింది. ఏదైనా ఒక షీట్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ రిమూవ్ హైపర్ లింక్స్ దీన్ని క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఏ టెస్ట్కి అయితే లింక్స్ అనేది క్రియేట్ అయ్యి ఉన్నాయో అవి ఆటోమేటిక్గా ఆ లింక్స్ అనేది రిమూవ్ అయిపోతాయి. దానికి ఉన్న ఎక్స్ట్రా ఫార్మేట్ బార్డర్స్ కావచ్చు, ఏం కావచ్చు, రిమూవ్ అవుతాయి. ఓకేనా, అలా కాకుండా ఇంకో అనదర్ వే ఉందండి. అదేంటంటే ఇదిగో చూడండి, నేనేం చేస్తానంటే మళ్ళీ బ్యాక్ వచ్చేసాను. ఓకే, ఇక్కడ ఏదైనా ఒక సెల్లో 0 ఇచ్చాను. ఈ 0తో ఇక్కడున్న లింక్స్ని మల్టిప్లికేషన్ చేయండి. ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఈ 0 ఉన్న సెల్ని కాపీ చేయండి. ఓకేనా, ఇప్పుడు పర్టికులర్గా ఆ లింక్స్ని సెలెక్షన్ చేసి, ఓకే, అండ్ మీరు పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకి మల్టిప్లై, ఓకేనా, ఈ రేడియో బటన్ని సెలెక్షన్ చేసి ఓకే అన్నారనుకోండి, ఇదిగోండి లింక్స్ అనేది ఆటోమేటిక్గా రిమూవ్ అవుతాయి. ఓకేనా, అలా నెంబర్ ఆఫ్ లింక్స్ ఉన్నాయండి. మీరు ఎట్ అ టైం ఒకేసారి సెలెక్షన్ చేయండి, లేదా అక్కడక్కడ కంట్రోల్ పట్టుకొని సెలెక్షన్ చేసి 0తో మల్టిప్లికేషన్ చేస్తే కనుక ఆటోమేటిక్గా ఆ లింక్స్ అనేది రిమూవ్ అవుతాయి ఈ విధంగా. ఓకేనా, అలానే థర్డ్ మెథడ్ ఒకటి ఉందండి. అదేంటంటే నేను ఎక్కువ కష్టపడాలి, మీరు ఎక్కువ టైం వేస్ట్ చేయాలి అనుకుంటే ఈ మెథడ్ యూజ్ చేస్తాం. అదేందో ఓసారి చూద్దాం. ఎందుకు సార్, ఇదే ఈజీగా ఉంది కదా. అది కూడా చూద్దామండి. ఓ VBA కోడ్ రాద్దాం అంతే. ఏంటి VBAనా? వద్దు సార్. ఓకేనండి, మనోడు చెప్తున్నాడు కాబట్టి నేను ఆ VBA కోడింగ్కి సంబంధించి అది క్రియేట్ చేస్తే సపరేట్గా ఒక ఆప్షన్ హైలైట్ అవుతుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి లింక్స్ అన్నీ అట్ ఏ టైం ఒకేసారి రిమూవ్ అవుతాయి అనమాట. ఓకేనా, లేదండి అది కూడా కావాలి, దానికి సంబంధించి వీడియో కూడా చేయండి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, అలానే ఇంకో బోనస్ ట్రిక్ ఏదో చెప్తా అన్నా కదా, మనం డైరెక్ట్గా ఏదైనా వెబ్సైట్ అడ్రస్, జీమెయిల్ అడ్రస్ టైప్ చేస్తే ఆటోమేటిక్గా లింక్ అనేది క్రియేట్ అవ్వకూడదు. దీనికోసం మనం ఏం చేయాలంటే ఇదిగో చూడండి, నేను ఇప్పుడు ఇక్కడ ఏదైనా టైప్ చేయండి. నేను computersadda.com అంటే ముందు www యాడ్ చేయాలి. యాడ్ చేస్తేనే ఆటోమేటిక్గా లింక్ అనేది క్రియేట్ అవుతుంది. ఇలా లింక్ అనేది క్రియేట్ అవ్వకూడదు. ఓకే, ఇప్పుడు మీరు ఫైల్ ట్యాబ్లోకి వెళ్ళండి.
ఆప్షన్స్లోకి వెళ్ళండి. ఓకే, ఇక్కడ ప్రూఫింగ్లోకి వెళ్ళండి. ఇక్కడ ఆటో కరెక్ట్ ఆప్షన్స్ ఈ బటన్ని ప్రెస్ చేయండి. ఇందులో ఆటో ఫార్మేట్ యాజ్ యూ టైప్. ఇందులో ఫస్ట్ ఆప్షన్ ఇంటర్నెట్ అండ్ నెట్వర్క్ పాత్ విత్ హైపర్ లింక్స్. ఇంటర్నెట్కి రిలేటెడ్కి సంబంధించిన లింక్స్, జీమెయిల్ అడ్రస్, వెబ్సైట్ అడ్రస్ ఏదైనా కావచ్చు. ఇలాంటివి టైప్ చేస్తే ఆటోమేటిక్గా క్రియేట్ అవ్వమంటారా? అవసరం లేదు, సెలక్షన్ తీసేసాను. ఓకే ఓకే, ఇప్పుడు టైప్ చేస్తున్నాను నేను. ప్రసాద్ 12345@gmail.com. క్రియేట్ అయిందా? ఆటోమేటిక్గా లింక్ ఏమైనా క్రియేట్ అయిందా? అవలేదు. అలానే www.computersadda.com క్రియేట్ అయిందండి? అవ్వదు, ఎందుకంటే అక్కడ అన్సెలక్షన్ చేసాం కదా, అందుకనే రావట్లేదు. ఓకేనా? ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో చెప్పుకున్న ప్రతి ఆప్షన్ హైపర్ లింక్ రిలేటెడ్ కాబట్టి ఇదే వీడియోలో నేను చెప్పడం జరిగింది. ఓకే వ్యూయర్స్, ఈ విధంగా మనం హైపర్ లింక్స్ని అట్ ఎ టైం ఒకేసారి ఈ విధంగా రిమూవ్ చేయొచ్చు. అలానే డిఫాల్ట్గా వచ్చే లింక్స్ని కూడా రాకుండా ఈ విధంగా ఆ ఆప్షన్స్ వాడి రిమూవ్ చేయొచ్చు. ఓకే వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. లైక్ చేసినట్టు నలుగురికి షేర్ చేసినట్లే. అలానే యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.